అసలు నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకుని చెప్పాను. ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పాను. ఖచ్చితంగా వాళ్ళ మనసులో కూడా ఆయన మీద అభిమానం ఉంటుంది. కాకపోతే ఏదో మేము పరిపాలన చేయాలా, మేము మండలంలో పోయి కూర్చోవాలా, అవతల రానియకూడదు, అది తప్పితే 2.5 తల్లే వాళ్ళ దమ్మల మీద చేసుకుని మొగోడు ఎవడని చెప్పాను. ఆయన చేయలేదు. ఎక్కడే చీనా చెట్లకేమి, కందులకేమి, ఎన్ని వస్తాండే ఏమి కథ, రైతులకు అన్ని బాగుండాలి. సామాన్యుడు కూడా మహాజ్ఞాని అయినాడు. ఆయన చదువు చెప్పించినాడు. ఎవరయ్యా యా ప్రభుత్వం వాళ్ళు ఐక్యరాజ్య సమితికి 10 మంది ఆడపిల్లలను పంపించినాడంటే ఏం సామాన్యమైన పని. అది మన దేశంలో మన రాష్ట్రంలో చదువు ఎట్లుంది ఏమి కథ అక్కడ వినిపించొచ్చినారు మన వాళ్ళు. ఈ పొద్దు స్కూల్ లేకపోతే హరిజన పిల్లలు వీళ్ళంతా ఓషలంతా కాన్వెంట్లు చదివిస్తుంటే హరిజన పిల్లలు సూట్లు, బూట్లు, వాళ్ళ కుర్చీలు, టేబుల్ ఎట్లుండే చూడము ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు వేస్తారే వాళ్ళకు ఏమంటే వాళ్ళు బెదిరించి వేయమంటారు అనుకో, వాళ్ళ సెలవులను బెదిరిస్తారనుకో. కాకపోతే ఊళ్ళో అంటారు, వాళ్ళు చేసిపోతే వాళ్ళు చేస్తారు. అది మాత్రం కాదు. ఎవరన్నా గానీ పాలిచ్చి ఆవును కట్టేసుకుంటారు, తన్ని ఆవును కట్టేసుకోరు. చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తా ఉంటారు. అది కరెక్ట్. ఆయన చెప్పుకున్నాడు, నేను తన్నే గేదెను నన్నేటి కూర్చున్నాయని. ఇంకోటి మొన్న ఏదో టీవీలో చూపించలే 14 నుంచి 19 వరకు మన వ్యవస్థ ఎట్లుందంటే బాదుడే బాదుడు అని. అంటే మందేంది లేదు అనేది ఆయన మనసులో ఉంది, చెప్పేసినాడు. సొంత జిల్లాలో ఇప్పుడు విమర్శలు చేస్తా ఉంటారు కదా.